వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజశీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత సుమధురవాసిని సుహాసిని వందే మాతరం. జై హింద్. జాగ్బాబు గారు అయ్యగారు మా దగ్గరికి ఈరోజు వచ్చారండి. ఆగస్టు 15 సందర్భంగా అయ్యగారు ఎప్పటి నుంచో కూడా మాకు బియ్యము పప్పు భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారండి. అలాగే ఈరోజు ఆగస్టు 15 కూడా మా దగ్గర చేసుకోవడానికి వచ్చారు. మా అందరికీ కూడా భోజనాలు ఇచ్చారండి. ఇంకా ఏదో ధన సాయం కూడా చేశారు. ఈరోజు అయ్యగారు మా కాలనీలోనే ఆగస్టు 15 జరుపుకోవడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము దగ్గరికి ఎవరో రాలేదండి. జాన్ బాబు గారు ఈ టైంకి రావడం చాలా సంతోషిస్తున్నామండి. అయ్యగారు వస్తారని మేము అనుకోలేదు. అనుకోకుండా వచ్చి మాకు సాయం చేశారు. అందుకని మేము అందరం కూడా కాలనీ తరపున అయ్యగారు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన అయ్యగారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయ్యగారు మాకు ఎన్నాళ్ళు బట్టిచ్చో మాకు ఎంతో సహాయం చేస్తున్నారండి. బియ్యం ఉప్పులు పప్పులు సమస్తం అన్నీ మాకు సహాయం చేస్తున్నారండి. ఎన్నో మార్కులు వచ్చి మాకు ఎంతగానో సహాయం చేసిన అయ్యగారు మాకు మరి ఈరోజు మాకు ఎవరో రాలేదండి. ఈరోజు మా దగ్గరికి అయ్యగారు వచ్చారండి. అయ్యగారు వచ్చి మాకు జెండా వందనం చేశారండి. అయ్యగారికి ఎంతో ఆరోగ్యం బలమును శక్తినిచ్చి వచ్చిన బాబులకి అందరికీ ఐవరగ్రాలు కలిగేసి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎంతగానో ఆహ్వానించి బాబులకి మంచి ఆరోగ్యం బలముని అందరికీ దయచేయమని, ముఖ్యంగా చిన్నబాబుకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి చదువులు మంచి జ్ఞానం ఆ బాబుకి బాబు గారు చాలా కాలం నుంచి మాకు ఏముందంటే ప్రతిసారి మాకు పప్పులు మరి అవన్నీ ఇస్తున్నారండి. పప్పులు ధనసాయం కూడా చేస్తున్నారు, భోజనాలు కూడా పెడుతున్నారు. మరి ఎల్లప్పుడూ కూడా బాగా ఉండాలి, వారి టీం అంతా కూడా బాగా ఉండాలని వారి గురించి మేము ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మాకు ఇస్తాడని వారి గురించి మేము ప్రార్థన చేసే భాగ్యం ఉండాలని మా అందరినీ ఆ టీం అందరినీ కాపాడు. ఆగస్టు 15 చేసుకున్నారు అయ్యగారు తండ్రి. వారి కుటుంబాన్ని కాసి కాపాడిని అన్ని సమకూడి జరిపిస్తున్నారు. జెండావందన రోజునే వచ్చి ఆరు తండ్రి స్వతంత్ర ఇక్కడ జెండావందనం చేశారంటే మంచి ఆరోగ్యాలు ఇచ్చిన వారికి ఇలాగ ఇంకా అనేక సహాయం చేసేలాగా దేవుడు ఆశీర్వదించి బాబు జాగ్బాబు గారు మాకు ఎన్నో సంవత్సరాలు బట్టి మాకు ఈ సహాయం చేసినందుకు ఆయనకి కృతజ్ఞత కానుకలు మేము అర్పించుకుంటూ దేవుడు ఆ బిడ్డల పాపలందరినీ ఆశీర్వదించి దీవించి బాబు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా ఎక్కువగా మాకు ఇవ్వమని దేవుడిని సదా దేవుని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం బాబు.
భారతదేశానికి ప్రథమమైన వ్యక్తులు ఎవరంటే రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కదా. వాళ్ళందరికీ మీరు ఓటేస్తున్నారా? నేను వేస్తున్నా ఓటు. మరి ఇక్కడ ఉన్న మనందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. అంటే ఈ యొక్క భారతదేశానికి మనకు కొంచెం అనారోగ్యం ఏర్పడినప్పటికి కూడా మనం వేసేటువంటి ఓటు వల్ల వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు, రాష్ట్రపతులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ బాధలో ఉన్నవాడిని ఆదుకునేవాడు, లేకపోతే అనారోగ్యంతో బాధపడేవాడిని కొంచెం హృదయపూర్వకంగా ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. కానీ హృదయపూర్వకంగా ప్రేమించే నాయకులు, స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు చాలా తక్కువ మంది మనకు కనబడుతున్నారు. అందరూ స్వార్థపరులు అయిపోతున్నారు. మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేయవలసింది ఏంటంటే మంచి నాయకులు దయచేసి. నాయకుడికి మంచి మనసు ఉంటే ఏమైపోతాయి? ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు తెచ్చుకున్నది కాదు, దేవుడు రూపంలో ఏదో ఇది వచ్చినటువంటి చిన్న శాపం అంటారు, కానీ శాపాలు కాదు, ఏదో వచ్చి చిన్న అనారోగ్యం. దీనికి ఏంటంటే ఇది ఒక మనం అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఆదుకోవాలి. కావాల్సినవన్నీ కూడా తెచ్చాలి. మీకు ఉండడానికి ఒక ఏసీ ఉండాలి, ఏసీ పెట్టాలి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఇవ్వాలి, మీకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి. అలాంటి ఆలోచన నాయకులు రావాలి. ఈ పెద్ద ఏదో వాళ్ళు సంపాదించుకునే అన్యాయంగా సంపాదించుకునే ఆస్తుల కన్నా ఈ పెద్ద ఎక్కువ. మరి మీరు అందరికీ మరి నా దగ్గర డబ్బులు ఉంటే మీ అందరికీ ఒక వాషింగ్ మిషన్, ఏసీ అన్ని కొని మీకు ఇచ్చేద్దరు. కాకపోతే మరి దీవించి ఆశీర్వదించారు. స్వాతంత్ర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకున్నాం. మీరు